తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. హాయ్ హలో వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను రేచల్. జూన్ 19న ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు మన ముందుకు రాబోతోంది. సీనియర్ హీరో లాంగ్ గ్యాప్ తర్వాత వెండి తెరపై రీ ఎంట్రీ ఇస్తున్న మూవీ ఇది. మరి ఆ హీరోని ఒప్పించడంతో పాటు ఆ హీరోని ఈ మూవీకి నిర్మాతగా మారి ఈ మూవీ మన ముందుకు వస్తోందంటే డైరెక్టర్ కమల్ తేజ నార్లే గారు సక్సెస్ అయ్యారనే చెప్పొచ్చు. ట్రైలర్ చూస్తుంటే బ్లాక్ బాస్టర్ తో వడ్డే నవీన్ గారు కంబ్యాక్ అనడంలో ఎలాంటి డౌట్ లేదు. మరి వడ్డే నవీన్ గారి గురించి మనందరికీ తెలిసిందే. మరి డైరెక్టర్ గురించి కూడా మనం చాలా తెలుసుకోవాలి. డైరెక్టర్ ఏదో మామూలు పర్సన్ అనుకుంటే పప్పులో కాలేసినట్లే. ఈ మూవీకి సంబంధించిన ఇంట్రెస్టింగ్ విశేషాలతో పాటుగా డైరెక్టర్ బ్యాక్గ్రౌండ్ కూడా ఇంటర్వ్యూ ఎండ్ వరకు చూడండి. ఒక్కొక్క ఇంట్రెస్టింగ్ విషయాలు వింటే మీ మైండ్ బ్లాక్ అవుతుంది అనడంలో ఎలాంటి డౌట్ లేదు. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు తెలియాలంటే మనం డైరెక్టర్ గారితో మాట్లాడాల్సిందే. నమస్తే అండి. నమస్తే అండి. ఎస్, మీ గురించి చాలా విషయాలు నేను విన్నాను. బట్ మీ నోట మా ఐ డ్రీమ్ ప్రేక్షకుల దగ్గర వినిపించాలని నేను అనుకుంటున్నాను. మీరు కూడా ఒకప్పుడు ఐ డ్రీమ్ లో వర్క్ చేశారని విన్నాను, షార్ట్ ఫిల్మ్స్ లో. వాస్తవేనా? అయ్యో వాస్తవం చాలా 100% అండి. నా జర్నీ స్టార్ట్ అయింది ఇక్కడ నుంచి. నేను జాబ్ చేస్తున్నాను అనమాట ఇప్పుడు డెలాయిట్ లో. సో జాబ్ చేస్తూ ఐ వాజ్ లుకింగ్ ఫర్ ఆపర్చునిటీస్. అంటే నేను షార్ట్ ఫిల్మ్స్ తీసుకుంటే అవి ఉండేది. బట్ ఒక ఐ డ్రీమ్ అనేది ఒకటి ఇలా కొత్త వాళ్ళు కూడా ఇస్తున్నారని తెలిసినప్పుడు వాసు గారిని కలవడము. అండ్ ఆయన ఏమనుకుంటే వెంటనే ఫస్ట్ నాకు ఆపర్చునిటీ అక్కడి నుంచి స్టార్ట్ అయింది నా ఫస్ట్ రెమ్యునరేషన్స్. సో అక్కడి అమర్దీప్, నేను అండ్ రవితేజ, శ్యామల. సో వి ఆల్ వై లైక్ టీమ్. సో షార్ట్ చాలా సరదాగా ఉండేదండి. ఇట్ వాజ్ లైక్ ఫ్యామిలీ నాకు ఐ డ్రీమ్ అనేది. ఈ రోజు అదే ఐ డ్రీమ్ లో మీరు ఒక డైరెక్టర్ గా ఇంటర్వ్యూ ఇస్తున్నారు. ఎట్లా అనిపిస్తోంది? వెరీ ప్రౌడ్ మూమెంట్. సీరియస్లీ నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఈ శ్రీనగర్ కాలనీ గల్లీలోకి రాగానే అది నాస్టాలజిక్ మూమెంట్ నాకు. ఫస్ట్ షూట్ చేసి మధ్యాహ్నం భోజనానికి ఆ లాన్ లో కూర్చోవడము. సో చాలా అంటే చాలా హ్యాపీగా ఉండేది. వస్తున్నాను డైరెక్టర్లో వస్తాను ఇప్పటికి నాకు నమ్మకంగా లేదు. ఇంకో షూట్ ఉందేమో వస్తున్నానేమో అన్నట్టే ఉంది తప్ప నాకు. బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్ వాసు గారు. డైరెక్టర్ బ్యాక్గ్రౌండ్ గురించి నేను ఇంటర్వ్యూ మధ్యలో అండ్ ఎండ్ లో కూడా మాట్లాడతాను, అప్పుడు తెలుసుకుందరు. ఎస్, ఇప్పుడు సినిమా గురించి కొన్ని క్వశ్చన్స్ అడిగి తెలుసుకుందాము. ఎస్, ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు జూన్ 19కి వస్తుంది. ట్రైలర్ చూసామండి. ఎన్ని లైక్లు, ఎన్ని కామెంట్స్, ఎన్ని వ్యూస్ ఉన్నాయి. రియల్లీ మీరు చూసారా? మెసేజ్ చూసారా? ఎంత మంచి కామెంట్స్ వచ్చాయి. వెరీ హ్యాపీ అండి. అంటే బేసిక్ గా ఆర్గానిక్ అండి అదంతా. అంటే జనరల్ గా ఓపెన్ గా చెప్పడం అందులో దాచుకోవడం చెప్పండి. ఇప్పుడు కమెంట్లు కొనేస్తున్నారు, లైక్స్, వ్యూస్ అన్ని కూడా డబ్బులు పెడితే గానీ మనకి ఆ నంబర్ రావట్లేదు. అలాంటిది ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా సాంగ్స్ అన్నిటికి కూడా ఏవైతే చాలా ఎంటైర్లీ ఆర్గానిక్ వ్యూస్. అవి ఎంత హ్యాపీగా ఉందంటే నాట్ అబౌట్ ద వ్యూస్ బట్ అబౌట్ ద లవ్ టువర్డ్స్ వడ్డే నవీన్ గారు. అది ఆ ప్రేమ అసలు నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదండి. అంటే అంత ఎన్టీఆర్ ఫ్యాన్స్, బాలకృష్ణ పవన్ ఫ్యాన్స్, కళ్యాణ్ గారి ఫ్యాన్స్, రవితేజ గారు, ఇట్స్ లైక్ ఆ మొత్తం నిండిపోయింది అసలుకి. ఇంత సపోర్ట్ నేను అస్సలు అంటే ఐ న్యూ దట్ దే లవ్ సార్, బట్ ఈ రేంజ్ లో ఉంటుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎస్, ట్రైలర్ చూస్తుంటే దాంట్లో మొత్తం స్టోరీ చెప్పేశారు. అంటే మాకు అర్థమవుతోంది ఒక కానిస్టేబుల్ ఏదో చేయబోతున్నాడు అనేది మాకు అర్థమవుతోంది. ఎందుకు ఈ టైటిల్ పెట్టారు మీరు? త్రిమూర్తులు, ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు టైటిల్ లోనే తెలిసిపోతోంది కదా. తెలియాలనే పెట్టాను. మరి తెలియకపోతే ఎలాగా? ఏమి తెలియకపోతే ఎలాగా? తెలియాలి కదా ఆడియన్స్ కి. ఫస్ట్ అంటే తెలియాలి అంటే ఇంత డీప్ గా బేసిక్ పెద్ద ఆలోచించలేను నేను. సో ఐఎమ్ అ పర్సన్ హూ గో విత్ ద ఫ్లో. నా క్రియేటివ్ ప్రాసెస్ ఎటు వెళ్తుందో నేను ఆ వైపే వెళ్తుంటాను అనమాట. సో వెన్ ఐ వాంట్ టు డూ దిస్ ఫిలిం, వెన్ హీ వాజ్ లుకింగ్ ఫర్ స్టోరీస్, నాకు ఎప్పుడైతే సార్ తెలిసిందో కథల కోసం వెతుకుతున్నారని చెప్పి, నేను పూరి గారి దగ్గర వర్క్ చేసి ఫైనల్ స్కెడ్యూల్, లాస్ట్ స్కెడ్యూల్ కి హైదరాబాద్ వచ్చాను అనమాట. ఆల్మోస్ట్ 1 year అక్కడే ఉన్నాను. సో జస్ట్ మన ఫ్లయింగ్ బిల్స్ అని ఇక్కడ ఫిల్మ్ నగర్ లో ఉంటుంది ఒక కెఫే. సో ఐ వాజ్ దేర్ విత్ మై ఫ్రెండ్స్ అండ్ నార్మల్ డిస్కస్ చేసుకుంటాం నెక్స్ట్ స్టోరీస్ ఏంటి అవి ఇవి అని. సో అక్కడ ఐ మెట్ అ పర్సన్ సతీష్ నందా అని. సో హీ వాజ్ అ మేనేజర్. ఈ మూవీకి ఆయన ప్రొడక్షన్ హెడ్ కూడా అనమాట. సో ఆయన చెప్పారు ఇలా నవీన్ గారు ఆల్మోస్ట్ 2-3 years కథలు వింటున్నారు, హండ్రెడ్స్ ఆఫ్ కథలు విన్నారు, ఏది నచ్చట్లేదురా, నవీన్ గారు కథలు వింటున్నారు. యాజ్ అ రైటర్ గా నాకు వెంటనే వెలిగేద్ది, ఆపర్చునిటీ వచ్చింది అని అనగానే ఆయన ఎలా ఉన్నారు ఒకసారి చూడండి, నాకు అసలు ఎలా ఉన్నారు, ఒక లేటెస్ట్ ఫోటో ఏమైనా ఉందా అని అడిగాను. లేటెస్ట్ ఫోటో గూగుల్లో ఉంటుంది చూడండి. చూడగానే నవీన్ గారి ధోతి ఫంక్షన్, వాళ్ళ అబ్బాయి ధోతి ఫంక్షన్ది ఫోటో చూశాను.
నాకు షాక్ అయినా ఎంత క్యూట్‌గా ఉన్నారు సార్ అసలకి. ఎంత ఇన్నోసెన్స్‌గా ఆ చిన్న ఆయన స్మైల్ చాలా ప్రశాంతంగా ఉంటదండి. హ్మ్. సో, ఆయన కథల కోసం చూస్తున్నారా? ఎలాంటి కథలు చూస్తున్నారు? నాకు తెలీదు ఎలాంటి కథలు. బట్ మంచి కథ కోసం చూస్తున్నారు. అందరూ ఈ పోలీస్ కథలు చెప్తున్నారు. ఎస్ఐ ఫుల్ క్రైమ్, రక్తపాతం, ఇన్వెస్టిగేషన్, సీరియస్ టాపిక్స్ అని చూస్తున్నారు. ఇంత అమాయకమైన ఫేస్ పెట్టుకొని ఎందుకంత సీరియస్‌గా ఎళ్తున్నారు? సరే పోలీస్ కదా! ఇంత అమాయకమైన ఫేసు, పోలీస్ కదా! ఏం చేయొచ్చు అనగానే నాకు కానిస్టేబుల్ ఎందుకు అవ్వకూడదు? ఇంత ఇంత అమాయకపు ఫేస్ ఏసుకొని, ఇంత ఇన్నోసెంట్ కానిస్టేబుల్ ఉంటే, ఆ కానిస్టేబుల్ కొంచెం ఆయనకి ఎటకారం ఉంటే, సో, ఉంటేనే యాడ్ అవ్వుకుంటూ ఎళ్లి, ఇలాంటోడు పెద్ద పై ఆఫీసర్‌లకి ఇష్యూ చేస్తుంటే, అతను ట్రాన్స్‌ఫర్ అయిపోతే ఎలా ఉంటది? ఒక్క చోట ఉండడు మనోడు. ఎందుకంటే పోలీస్ అందరిని గెలిగేస్తుంటాడు. అలా ట్రాన్స్‌ఫర్ అవ్వకుంటూ ఎళ్తే ఏంటి? అని అక్కడి నుంచి క్యారెక్టరైజేషన్ మీద వచ్చింది కాబట్టి ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు. ఓకే. అది కలిపేలాగా టీటీ వచ్చేలాగా పెడదాము అని ఐ రోట్ దట్ టైటిల్ అండి. రైట్. అంటే ఇప్పుడు 'ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు' ఈ మూవీ టైటిల్ విన్న తర్వాత మీరు 'వడ్డే నవీన్' గారిని చూసి రాసుకున్నదా? ఇది మీది ఓన్ స్టోరీయేనా? లేదంటే యాహ్! స్టోరీ కోసం 'వడ్డే నవీన్' గారిని తీసుకున్నారా? లేదండి. అదేం లేదండి. నేనిప్పుడు చెప్పిన అంశం అదే. ఆయన స్మైల్‌లోంచి పుట్టిన కథ ఇది. ఆ! సో, ఆయనను చూడగా ఆయన 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 కావాలి, ఆయన కథల కోసం ఎతుకుతున్నారు అని తెలిసినప్పుడు, నాకు ఆపర్చునిటీ కోసం నేను చూస్తున్నప్పుడు, ఆయన నవ్వులోంచి పుట్టిన టైటిల్ అక్కడి నుంచి అనుకుంటే ఇప్పుడు నేను చెప్పినట్టు ఇలా చేస్తే ఇది నెక్స్ట్, నెక్స్ట్, నెక్స్ట్ అనుకుంటూ నేను రెడీ చేసుకున్న కథ అనమాట ఇది. సో, ఫస్ట్ సార్ దగ్గరికి నేను ఇప్పుడు ఎళ్ళింది టైటిల్ తోటెళ్ళాను. అండ్ ఐడియాతో ఎళ్ళాను. ఒక కానిస్టేబుల్ ట్రాన్స్‌ఫర్‌లో అవుతుంటాడు. అతని క్యారెక్టర్ ఇది. అతను ఎక్కడ కూడా ఎవరిని ఒక రూపాయి పెట్టనివ్వడు. కరప్షన్ అవ్వనివ్వడు. అంతా పోలీస్ స్టేషన్ గేట్ ముందే అయిపోతది. అలాంటిది ట్రాన్స్‌ఫర్ అవ్వకుండా ఎళ్తే ఏమవుతది? అలాంటి ఒక్క ట్రాన్స్‌ఫర్ ఆయన జీవితాన్ని మారిస్తే ఏమవుతది? అనేదే లైన్. సో, ఐ వెంట్ టు సర్ విత్ మై టైటిల్, మై స్టార్టింగ్, మై ఎండింగ్. సో, దాంతోటి స్టార్ట్ చేశాననమాట నా కథ. ఎంత టైం పట్టిందండి మీకు? 1 ½ ఇయర్ పట్టింది సార్. అవునా? సో, నేను నవీన్ గారు వి బోత్ ట్రావెల్ ఫర్ ఆల్‌మోస్ట్ 1 ½ ఇయర్. సో, సార్ కూడా అసలు ఏం చెప్పి ఒప్పించారండి 'వడ్డే నవీన్' గారిని? అంత ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏముంటది? కదే అండి. సో, ఇప్పుడు నాకేంటంటే ఆహ్, నేను ఐ డోంట్ టేక్ ప్రెషర్ మచ్ అండి. హ్మ్. అంటే ఆయన్ని ఒప్పించాలి. ఆయన పెద్ద స్టార్. ఒప్పుకోకపోతే ఎలా ఉంటది అనే థాట్ నా మైండ్‌లోకి రాదు. హ్మ్. సో, రానోడు పెద్ద టెన్షన్ ఉండదు. సో, హ్మ్. ఆయన మీద అన్నాడు ఐల్ గో విత్ ద ఫ్లో. ఇప్పుడేంటి నాకు వర్క్ సార్‌కి ఒక కథ చెప్పాను. ఆయనకి లైన్ నచ్చింది. నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఆయనకి ఇంకా నచ్చాలి. ఇంకా ముందుకెళ్ళాలి. ఒక్కొక్క స్టెప్ ముందుకెళ్ళాలి. సో, మన 100 మీటర్స్ హర్డిల్ రేస్‌లో ఒక దాటిన తర్వాత ఇంకోటి ఉంటది చూసారా? అలా దాటుకుంటూ వచ్చే రకం అనమాట నేను. సో, అలాగే నేను కథే మెయిన్ సార్ కూడా ఒప్పుకుంది. సో, హ్మ్. పాయింట్ నావెల్‌గా ఉందా? అందరూ వచ్చి పెద్ద పెద్ద కథలు చెప్తున్నారు. నేను చాలా చిన్న క్యారెక్టర్ చెప్పాను. సో, హ్మ్. దట్స్ వాట్ మేక్ ఎప్పుడైతే ఒక హీరోకి గాని, ఆర్టిస్ట్‌కి గాని ఆహ్, ఆయన కన్నా నేను హీరో కన్నా ఆ క్యారెక్టర్ హీరో అయితేనే ఒప్పుకుంటారండి. సో, దట్స్ వాట్ ఐ బిలీవ్. ఇప్పుడు నన్నొచ్చి నేను యాక్టర్‌ని. నీ క్యారెక్టర్ చాలా బావుంటది. నువ్వు మామూలుగా కనిపించావు. నేను మామూలుగా కనిపించిన క్యారెక్టర్ బావుంటేనే నాకిష్టం ఉంటది. హ్మ్. సో, దట్స్ వాట్ ఐ క్రాక్డ్ అంతే. యెస్. స్టోరీ మీదని అర్థమైపోయింది. అండ్ 'వడ్డే నవీన్' గారిని చాలా చక్కగా ఒప్పించారు. అయితే హీరోగా చేయడం ఒక ఎత్తైతే, ఈ మూవీలో ఆయనే ప్రొడ్యూసర్ కూడాను. అవును. అవును. అది ఎలా సాధ్యమైంది? ఆహ్, ప్రొడ్యూసర్ కూడా ఎందుకంటే బేసిక్‌గా నేను అది ఎక్స్‌పెక్ట్ చేయలేదండి. ఆ! నేను సార్‌ని ఒప్పిద్దాము. దాని తర్వాత ప్రొడ్యూసర్‌ని ఏదైనా చూద్దాము అనే ఉంది. హ్మ్. సో, కథ ముందుకెళ్తున్నటప్పుడు సార్‌కి కూడా అర్థమైందనమాట. ఈ కథకి ఎగ్జాక్ట్‌గా ఎంత కావాలో అంత ఇస్తేనే వర్కౌట్ అవుతది. హ్మ్. ఏమాత్రం తక్కువ ఇచ్చినా వర్కౌట్ కాదు. ఎక్కువ ఇచ్చినా వర్కౌట్ కాదు. ఎక్కువ ఇస్తే నేను దాటేస్తాను వెంటనే. బికాజ్ ఒక్క సీన్‌కి ఇంత ఇచ్చా ఇంకెక్కువ ఇచ్చామనుకో దానికి కొంచెం మనం ఎక్కువ చేసి చూపించాం. ఎందుకంటే డెబ్యూ డైరెక్టర్ కదా! మనకు కొంచెం తుత్తర ఉంటది. బాగా చూపించాలి. ఇంకా బాగా చూపించాలి. బట్ హీ ఈస్ ఎ వెరీ ఎక్స్‌పీరియన్స్డ్ పర్సన్ అండ్ వెరీ కాలిక్యులేటెడ్ పర్సన్. ఈ సినిమాకి ఎంత ఇవ్వాలి ఎగ్జాక్ట్‌గా అంతే ఇవ్వాలి. సో, అందుకని సార్ టుక్ ఎ స్టెప్ దట్ ఈ సినిమాకి నేనే ప్రొడ్యూస్ చేస్తాను. బికాజ్ ఆయన నమ్మారు ఈ కథని. ఆయన ఈ కథని నమ్మి ఈ కథకి ఏం కావాలో మొత్తం నేను ఇస్తాను కమల్. లెట్స్ డూ ఇట్ అన్నారు. సో, దట్ వాస్ ఎ బ్లాస్ట్ నాకు. ఆయనే హీరోగా ఒప్పుకోవడం అంటే ప్రొడ్యూసర్ కూడా చేయడం అంటే. సో, అక్కడే నేను అనుకున్నా ఓకే. ఫస్ట్ స్టెప్ సక్సెస్ కథ చాలా బా వచ్చింది అని. రైట్. మీరొక డెబ్యూ డైరెక్టర్. యాహ్! అండ్ ఇప్పుడు 'వడ్డే నవీన్' గారిని ఒప్పించారు. ప్రొడ్యూసర్‌గా ఈ హ్మ్. మూవీ తీశారు. హ్మ్. సో, సక్సెస్ అయ్యారనే అనుకుందాము. కానీ ఇప్పుడున్న సిట్యుయేషన్ చూస్తుంటే యాహ్! మీకు తెలియంది కాదు. ఓటీటీ వచ్చేసింది. హ్మ్. సోషల్ మీడియా వచ్చేసింది. హ్మ్. ఇలాంటి తరుణంలో ఒక సీనియర్ హీరోని రీ ఎంట్రీ ఇవ్వడం అనేది ఒక ఛాలెంజింగ్ విషయము. ట్రూ. యాహ్! సో, ఎలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేశారు మీరు? ఆహ్, నాకు బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏంటంటే ఇప్పుడు మార్కెట్‌లో అంటే సార్ అంటే 90స్ అందరికీ తెలుసు. హ్మ్. 90స్, 2000 ఈ జెన్‌జీ కిడ్స్‌కి వీళ్ళు తెలీదు. అంటే ఈ ఆఫ్టర్ 2005 పుట్టిన అబ్బాయిలకి తెలీదు. బట్ దే ఆర్ ఆల్సో మై వ్యూయర్స్. సో, వాళ్ళని కూడా చూడాలి. బట్ నాకున్న ప్లస్ పాయింట్ ఏంటి అంటే ఈ జనరేషన్ వాళ్ళతోటి
దే ఎంకరేజ్ కంటెంట్. సో కంటెంట్ బాగుంటే ఎవరినైనా చూస్తారు వాళ్ళు. తెలుసు తెలీదు అసలు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చూడరు. సో దే ఆర్ సో ఓపెన్ మైండెడ్. సో నెపోటిజం ఇవన్నీ అన్నీ తెలుసు వాళ్ళకి. Hmm. సో అన్ని తెలిసిన వాళ్ళు ఏంటంటే కంటెంట్ మాత్రమే చూస్తారు. సో ఐ హ్యావ్ ద ఆడియన్స్ హూ సీ కంటెంట్. ఐ హ్యావ్ ద ఆడియన్స్ హూ నోస్ హర్ అండ్ హూ లవ్ హిమ్. సో అది ఆ ఆడియన్స్ నాకు ఎలాగో ఉన్నారు. ఈ ఆడియన్స్ సరిపోయినట్టు కంటెంట్ ఉంది. సో మై ఫిల్మ్ ఇస్ నేను మంచి కంటెంట్ ఇస్తే చాలు తెలుగు ఆడియన్స్ పక్కా చూస్తారు. సో నేను అలాగే ఫిక్స్ అయ్యాను. సో దట్ వాజ్ ఛాలెంజ్. మంచి కంటెంట్ ఇవ్వాలంతే. రైట్. చాలా మంది కథలు రాసుకొని హీరోల కోసం వెతుకుతూ ఉంటారు. Yeah. మీరేమో హీరో నవ్వు చూసి కథ పుట్టింది అంటున్నారు. Yeah. మరి దీంట్లో ఏమైనా కామెడీ ఉంటుందా? ఏమన్నా అంటే చూస్తుండే ట్రైలర్ చూస్తుండే మాకు అనిపించింది. Mm. దీంట్లో యాక్షన్ ఉంది, ఎమోషన్ కొంచెం ఎమోషన్‌కి పెద్ద ప్రయారిటీ ఇవ్వనట్టే అనిపిస్తోంది. ఎందుకంటే డైరెక్ట్ హీరోనే చెప్తున్నాడు. ఫ్యామిలీ కంటే కూడా నాకు నా డ్యూటీయే ఇంపార్టెంట్ అని. సో దట్ ఈస్ ఎమోషనే కదండి. అదే డ్యూటీయే అంటే దట్ ఈస్ ద ఎమోషన్. సో ఆ మెయిన్ ఎమోషన్, కోర్ ఎమోషన్ ఒకటి ఉంటుంది. అంటే హ్మ్. మన లైఫ్లో ఏదైనా అవుతున్నప్పుడు అప్పుడు అమ్మ నాకు నీకన్నా నాకు ఇది ఎక్కువ అమ్మ అంటే అమ్మ తక్కువ అని కాదు. హ్మ్. సో ఆ పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైంలో నేను ఈ పని చేయడమే నాకు ఇంపార్టెంట్. అంటే మనం అమ్మని తక్కువ చేసినట్టేం కాదు. ఆ హ్మ్. పని ఆ పాయింట్ ఆఫ్ టైంలో ఎక్కువ అన్నట్టు. సో ఈ సినిమాలో సార్ అన్ని ఎమోషన్స్తో పాటు ఆ ఒక సిచ్యువేషన్లో ఆయనకి ఆ కేసే చాలా ఇంపార్టెంట్. హ్మ్. ఎందుకంటే ఆ కేసు లేకపోతే ఇంకా ఆయనకి ఏం లేదు అన్నట్టు. సో ఎమోషన్ చాలా పీక్స్లో ఉంటుంది యాక్చువల్లీ. సో సినిమాలో ట్రైలర్లో ఎంత కావాలో అంతే చూపించాను అనమాట నేను. రైట్. ఇప్పుడు ప్రొడ్యూసర్‌గా అండ్ హీరోగా వడ్డే నవీన్ గారితో మీరు ఉన్నారు కాబట్టి, ఆయన గురించి ఏదన్నా ఒక మంచి క్వాలిటీ చెప్పండి. దగ్గరుండి చూసింది. నవ్వు కాకుండా. ఆయన సో కంపోజ్డ్ అండి. అంటే ఆయన చాలా ప్రశాంతంగా ఉంటారు. హ్మ్. ఆయన గురించి మాట్లాడుతుంటే నేను చాలా ప్రశాంతంగా ఫీల్ అయిపోతాను అనమాట. హ్మ్. సో ఇట్స్ లైక్ మరి అలాంటి ప్రశాంతమైన హీరోని మీరు పవర్‌ఫుల్‌గా చూపిచ్చారు. మజా వస్తదిగా అప్పుడు. ఆయనకి ఆ! మజా వస్తది. నాకు మజా వస్తది. సో ఆ! కంప్లీట్ ఆపోజిట్ క్యారెక్టర్ చేసినప్పుడు మనలోంచి ఒక తెలియని ఒక పవర్ వస్తది. సో ఎప్పుడు నవ్వుతున్న ఆయన నేను మళ్ళీ నవ్వుతూనే చూపిస్తే కొత్తదనం ఇది ఏముంటుందంటే వర్కౌట్ అవుతుందని మీరు 1000% బలంగా నవ్వుతున్నారా? మీకు ట్రైలర్‌లో చూసినప్పుడు మీకు ఎలా అనిపించింది? ఆ పవర్ ఫీల్ అయ్యారా? రైట్. 10 ఇయర్స్‌లో 55 ట్రాన్స్‌ఫర్స్. హ్మ్. మీకేమైనా అంటే దగ్గర నుండి ఎవరైనా కానిస్టేబుల్ మీ లైఫ్‌లో ఇంప్రెస్ చేసిన వాళ్ళు ఉన్నారా? అలా ఎలా? లేదంటే మిమ్మల్ని మీరు ఓన్ చేసుకొని ఆ స్టోరీ రాసేటప్పుడు వెనకాల హోంవర్క్ ఖచ్చితంగా యాహ్! ఉంటుంది గదా! యాహ్! ఇప్పుడు వడ్డే నవీన్ గారితో ఈ మూవీ తీయాలనుకున్నప్పుడు హ్మ్. హ్మ్. మరి 10 ఇయర్స్‌లో 55 ట్రాన్స్‌ఫర్స్ ఏంటి? అంతటితో ఆగాయా? ఇంకా ఉన్నాయా? ఇంకా అది ట్రాన్స్‌ఫర్‌లయ్యాయా? అవుతూనే ఉంటాయండి. ఆగవు. ఆగలేదు. అది అవుతూనే ఉంటాయి. జడ్జే షాక్ అయినప్పటికి. యాహ్! ఆ! సో ఈ లైక్ ఐ టోల్డ్ మనకుంటారు ఇన్స్పిరేషన్ అంటే సబ్‌కాన్షియస్ ఏ రైటర్ గానండి సబ్‌కాన్షియస్‌గా మనకి రాసేటప్పుడు ఏదో ఎక్కడో అది తెలీదు మనకి. ఆ పెన్ రాస్తున్నప్పుడు అది వస్తది. ఎందుకంటే మనం ఎక్కడో ఎవరినో కలిసి ఉంటాము. అది గుర్తు లేకపోయినా అదొస్తది. సో నేను ఎక్కడో కలిసి ఉంటాను పక్కా. రాజమండ్రిలో గాని ఎక్కడో చోట కలిసాను. నాకు గుర్తుంది. లైక్ కరెక్ట్ టైంలో నాకు ఒక మాట సాయం గాని, ఒక ఫోన్ సాయం గాని చేసి నన్ను ఆ ఇష్యూ నుంచి బయటపడేసిన వాళ్ళు ఎవరో ఒక మంచి పోలీస్ ఉంటారు. సో నాకు అది కలిగిందేమో ఆ టైంలో. అంతే. కానీ ఇన్ని ట్రాన్స్‌ఫర్‌లు అంటే కొంచెం ఎక్కువైందేమో అనిపించలా? ట్రాన్స్‌ఫర్‌లో అయితే అలా లేదండి. ఆ! నేను రాసుకున్నా అంతే అది. ఆ! ఆ! సో అన్ని మరి యాహ్! 55 55 ప్లస్ ట్రాన్స్‌ఫర్స్ అంటే కొంచెం ఎక్కువగా ఎగ్జాజరేటెడ్. అవును. ట్రూ. ఆ! అంటే అంత మంచోడని. ఆ! కరెక్టే. అంత మంచోడని మంచోడు అర్థమవుతుంది. అంత 10 విసిగిస్తాడని. ఇయర్స్‌లో ఇన్ని ట్రాన్స్‌ఫర్స్ అంటే పాపం ఆయన ఎన్ని ఊర్లు తిరిగుండాలి. వాళ్ళ ఫ్యామిలీ ఎంత ఫ్యామ్ స్ట్రగుల్ అయ్యి యాహ్! ఉండాలి. విసిగిస్తాడు పోలీసుల్ని. హ్మ్. జనాల్ని విసిగించడు. పోలీసుల్ని విసిగిస్తారు కాబట్టి పోలీసోళ్ళు ఇసిరేస్తున్నారు ఇటు నుంచి అటు, ఇటు నుంచి అటు, అటు నుంచి అటు అని. హ్మ్. సో ఇట్ విల్ బి వెరీ ఫన్ ఫర్ హిమ్. ఆయనకి యాహ్! సరదా. ఒక సీఎంనే షేక్ చేసే కానిస్టేబుల్ అంటే ఏదో మెసేజ్ ఉంది అని అర్థమవుతోంది. యాహ్! స్ట్రాంగ్‌గా. సో ఇది యూత్‌కి కనెక్ట్ అవుతుందా ఆ మెసేజ్? హ్మ్. ఎవరికి కనెక్ట్ అవుతుంది ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో? ఇది చూసే పర్స్పెక్టివ్ బట్టి ఉంటుంది అనేది లేదండి. హ్మ్. అందరికీ కనెక్ట్ అయ్యే విషయం. ఎందుకంటే మంచి, చెడు అందరికీ కనెక్ట్ అవుతది. హ్మ్. సో మంచి అనేది ఇప్పుడు దిస్ ఈస్ గుడ్ అన్నోడికి అది ఆహ్, హౌ డైవర్సిఫైయింగ్ యూర్ టెల్లింగ్ ది స్టోరీ ఈస్ డిఫరెంట్. సో అన్ని తరగతుల వాళ్ళకి ఇది నీట్‌గా మెసేజ్ వెళ్తుంది. ఐ డిడ్ంట్ వాంట్ టు గివ్ అ మెసేజ్. సో ఒక మిస్టేక్ జరిగినప్పుడు ఒక పోలీస్ దాన్ని కరెక్ట్ చేస్తున్నాడు. హ్మ్. సో అది అందరికి ఒకేలాగా అనిపిస్తుంది అది. హ్మ్. సో ఇది రాంగ్, బ్యాడ్ అని ఏం లేదు. ఇట్ విల్ బి కనెక్టెడ్ టు ఆల్ ది ఆడియన్స్ అండి. అండ్ ఈ మధ్య కాలంలో మీకు తెలిసే ఉంటది. 'దృశ్యము' ఇట్లాంటి మూవీస్ హ్మ్. ఒక ఫ్యామిలీ ఓరియెంటెడ్ అండ్ హ్మ్. యాక్షన్ సీక్వెన్స్‌తో వచ్చి హ్మ్. ఎంత మంచి ప్రజాదరణ పొందాయో మనందరికీ తెలిసిందే. ఈ మూవీ కూడా అలా ఏమన్నా ఉండబోతుందా అన్న డౌట్ ఉంది మాలో. ఏం చెప్తారు? 'దృశ్యం' లాగానా? హ్మ్. ఓకే. ఐ మీన్ వన్ థింగ్ ఐ కెన్ టెల్ ఇస్ దిస్ ఫిల్మ్ ఇస్ హోల్సమ్ ఫిల్మ్. అంటే జనరల్‌గా మన తెలుగు సినిమాలన్నీ ఒకప్పుడు ఉండేవి. ఇప్పుడు చాలా తగ్గిపోయాయి. పాన్ ఇండియా ఫిల్మ్స్ అయిపోయాయి అన్నీ. 'లార్జర్ ది లైఫ్' అండ్ 'బిగ్ వరల్డ్స్' ఇవన్నీ చాలా అంటే మనం ఎప్పుడు చూడనివి, మనం అనుకోనివి
చాలా పెద్దగా అయిపోయిందండి స్కేల్. మన రీజనల్ సినిమా, మనకు బాగా కనెక్టెడ్ ఉన్న సినిమా, మన తెలుగు సినిమాలు బాగా తగ్గిపోయాయని నా ఉద్దేశం. సో ఈ సినిమా ఏంటంటే ఇట్ హావ్ ఆల్ ది ఎమోషన్స్ అండ్ ఇట్ హాస్ మెసేజ్, ఇట్ హాస్ స్ట్రాంగ్ ఎమోషన్ అండ్ రిలేటబిలిటీ ఫ్యాక్టర్ ఉంటుంది, పాటలుంటాయి, సాంగ్ ఉంటది. సో ఇట్ హావ్ ఎంటైర్ తెలుగు, ప్రాపర్ తెలుగు రీజనల్ కమర్షియల్ ఫిల్మ్ అండి ఇది. సో ఆడియన్స్ చూస్తే ఒక సోల్ సాటిస్ఫైయింగ్ సినిమాలు ఉండేవి మనకి థియేటర్ నుంచి బయటకు వచ్చేటప్పుడు సైకిల్ స్టాండ్ దగ్గర పాట వస్తూ ఉండేది వెనకాల ఆ రోలింగ్ టైటిల్స్లో ఒక చిన్న స్మైల్ తోటి ఫ్యామిలీతో బయటకు వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు తక్కువైపోయి అట్లాంటి సినిమా. ఇప్పుడు ఈ మూవీలో మీరు ఇంతకుముందు అన్నారు కదా, కమర్షియల్ అండ్ యాక్షన్ అండ్ ఫ్యామిలీ ఎలిమెంట్స్‌లో ఆడియన్స్ దేనికి కనెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంది మీకు? సో దట్స్ వాట్ మీకు ఐమ్ తెలిసి. టెల్లింగ్. నాకు తెలిసి ఆడియన్స్ దీనికి ఎంటైర్‌గా క్యారెక్టర్ కనెక్ట్ అవుతారండి. హ్మ్. సో ఎప్పుడైతే ఒక క్యారెక్టర్ కనెక్ట్ అయ్యారో, ఆ క్యారెక్టర్ ఏ ఎమోషన్‌తో వెళ్తుంటే ఆ ఎమోషన్ కనెక్ట్ అవుతారు. హ్మ్. వాడు హ్యాపీగా ఉంటే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. ఓకే. వాళ్ళేమన్నా ఇరికిస్తుంటే వీళ్ళు నవ్వుతుంటారు. మనోడు ఏదైనా పెద్ద ప్రాబ్లమ్ పడితే వీళ్ళు టెన్షన్ పడతారు. హ్మ్. ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేసినప్పుడు వీళ్ళు చేస్తారు. సో అందుకని ఇట్స్ ఎ క్యారెక్టర్ డ్రివెన్ ఫిల్మ్. పీపుల్ విల్ కనెక్ట్ టు ది ఎమోషన్ విచ్ ఇస్ ది త్రిమూర్తులు. సో త్రిమూర్తులతోనే కనెక్ట్ అవుతారు. అండ్ ఇంతకుముందు మీరు చెప్పారు మ్యూజిక్ చాలా బావుంటుంది అని. యాహ్! కళ్యాణ్ గారి గురించి చెప్పండి. హీస్ ఎన్ అమేజింగ్ ఆర్టిస్ట్ అండి. అమేజింగ్ టెక్నీషియన్. ముందు 'మేం ఫేమస్' అండ్ 'భారతీనగర్ సుబ్రహ్మణ్యం' ఈ ఫిల్మ్స్ చేశారు. సో ఈ బేసిక్‌గా ఈ మ్యూజిక్ డైరెక్టర్‌ని కూడా హీరో గారే తీసుకొచ్చారు. హ్మ్. సో ఆయన 'మేం ఫేమస్' మూవీ చూసి సార్ కాల్డ్ హిమ్. నేను యాక్చువల్‌గా ఆ సాంగ్స్ విన్నాను. ఈ సినిమాకి ఇంత కమర్షియల్ ఫిల్మ్ కొట్టగలరా లేదు. బికాజ్ కొంచెం స్కేల్ వేరే లెవెల్‌లో ఉంటుంది ఫిల్మ్‌ది. సో అంత కోర్ కమర్షియల్ ఫిల్మ్ కొడతారు. బికాజ్ హి ఈస్ వెరీ రూటెడ్. హ్మ్. సో రూటెడ్ సాంగ్స్ కొట్టారు. మంచి మెలోడీ కొట్టారు. కానీ ప్రాపర్ కమర్షియల్ సినిమా కొట్టగలలేదు. చిన్న డౌట్ ఉండేది. బట్ ఇరగ్గొట్టేసాడండి. ఎన్ని మామూలుగా సాంగ్స్ లేదు. ఉన్నాయండి ఈ మూవీలో? 3 ఫుల్ సాంగ్స్ ఉన్నాయి. 3 బిట్ సాంగ్స్ ఉన్నాయి. హ్మ్. సో విచ్ ఈస్ ఇన్కార్పొరేటెడ్ ఇన్ ద ఫిల్మ్. హ్మ్. సో మీరు సాంగ్స్ ఆల్రెడీ విన్నారు. హ్మ్. సో మీకు ఎలా అనిపించాయి సాంగ్స్? అదే మ్యూజిక్ గురించి మాట్లాడాలనే ఇప్పుడు ఈ టాపిక్. యాహ్! బ్యూటిఫుల్ సాంగ్స్. అంటే లవ్ సాంగ్ ఎంత బాగుంది. సో బేసిక్‌గా వాట్ హి డస్ ఇస్ నాతో పాటు కథ విన్నాడు కంప్లీట్‌గా. సో నేను నా టెక్నీషియన్స్ అందరికి కథ చెప్తాను చూసారా. ఆ టైం నుంచే హి ఈస్ లైక్ భయ్యా నువ్వు నాకు కరెక్ట్ సీన్‌లు ఇవ్వు. కరెక్ట్ విజువల్స్ ఇవ్వు. నువ్వు ఏ రిఫరెన్స్ పెట్టుకో దాని నుంచి కొడతా అనేవాడు. అక్కడి నుంచి కాన్ఫిడెన్స్ ఇచ్చాడు. అండ్ అమేజింగ్. మీరు సాంగ్స్ చూసిన దానికన్నా ఆర్ఆర్ అదిరిపోద్ది. వెరీ హార్డ్ వర్కింగ్ అంటే అండ్ మీ వెరీ స్టోరీని అందరికీ రివీల్ చేస్తారు. అంటే చాలా మూవీస్‌లో ఆ ఉన్న క్యారెక్టర్ వరకు చేసుకొని వెళ్ళిపోయేవాళ్ళు కొంతమంది. లేదు. తెలియదు అనేవాళ్ళే ఎక్కువ మంది. నేను మొత్తం నా టెక్నీషియన్స్ అందరికి తెలుసు నా కథ. హ్మ్. అందరిని కూర్చోబెట్టి ఒక బాల్ రూమ్‌లో హ్మ్. ఐ విల్ టెల్ ద స్టోరీ బికాజ్ దే హావ్ టు ఓన్ ఇన్ దేర్ ఓన్ వే. హ్మ్. మ్యూజిక్ డైరెక్టర్ ఓన్ చేసుకుని దాని తగ్గట్టు మ్యూజిక్ చేయాలి. ఎడిటర్ అర్థం చేసుకోవాలి. సో అన్ని అందరికి కథ చెప్తాను నేను. హ్మ్. అండ్ హీరోయిన్ విషయానికొస్తే రాశి గారు. యాహ్! రాశి సింగ్ గారు హ్మ్. హ్మ్. తన్నెందుకు తీసుకున్నారు? వడ్డే నవీన్ గారంటే స్మైల్. తిన్నెందుకు? ఇంకా అంటే కథకి తను యాప్ట్‌గా ఉంటుందనా? లేకపోతే ఇంకెవరినైనా అనుకోని మిస్ అయితే తనని తీసుకోవాల్సొచ్చిందా? అలాగే లేదు. బికాజ్ ఐ వాస్ లుకింగ్ ఫర్ ఎ ఫ్రెష్ ఫేస్. హ్మ్. బికాజ్ సర్ ఈస్ నోన్ హ్మ్. అండ్ సో అందుకని ఐ వాంటెడ్ ఎవ్రీథింగ్ ఎల్స్ టు బి ఫ్రెష్. సో సర్ ఫ్రెష్ లుక్‌తో వస్తున్నారు ఇప్పుడు. హ్మ్. ఎలాగ యాక్షన్ ఎలిమెంట్స్‌తో ఎలాగైతే వస్తున్నారో ఐ హ్మ్. వాంట్ ఎవ్రీథింగ్ టు బి ఫ్రెష్ ఇన్ ది మెయిన్ కోర్ థింగ్. సో అలా ఫ్రెష్ ఫేస్‌తో వెళ్దాం. అలానే ఎంటైర్‌లీ న్యూ అమ్మాయి కాదు. హ్మ్. షీ షుడ్ నో యాక్టింగ్. షీ షుడ్ పెర్ఫార్మ్ వెల్. కొంచెం నోన్ ఉన్నా పర్లేదు అన్నప్పుడు ఎవరెవరున్నారు ఆ కేటగిరీలో ఏంటి అని చెప్పి చూస్తే మా మేనేజర్స్ వాళ్ళు రాశి ప్రొఫైల్ పంపించారన్నమాట. ఐ సా ఇంటూ హర్ ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్. షీ హాస్ ద ట్రెడిషనల్ లుక్స్ ఇన్ హర్. నా హ్మ్. సినిమాకి లక్ష్మి అనే పాత్రకి ట్రెడిషనల్ లుక్ ఉండాలి. షీ వైఫ్ ఆఫ్ త్రిమూర్తులు. సో ట్రెడిషనల్ లుక్స్ బాగున్నాయి. సో వెన్ ఐ నరేటెడ్ ద స్టోరీ షీ వాజ్ ఎక్సైటెడ్. తన యాక్టింగ్ కూడా చూసాను నేను. ఇదే సినిమా సుహాస్‌ది ఒక ఫిల్మ్ ఉంటుంది. అందులో షీ డిడ్ యాంటాగనిస్ట్ రోల్. వెరీ నైస్ పెర్ఫార్మర్. సో నేను హీరోయిన్ గురించి అడిగినప్పుడు ఎందుకు పర్టిక్యులర్‌గా మీకలా అడగాల్సొచ్చిందంటే, హ్మ్. మీ రిలేటివ్స్‌లోనే చాలా మంది హీరోయిన్స్ ఉన్నారు అని నేను విన్నాను. అవును. మీ మరదలు గురించి కూడా నేను యాహ్! వీళ్ళందరూ ఉండంగా ఎందుకు రాశి సింగ్ గారినే పెట్టుకోవాల్సొచ్చింది అనేది నా డౌట్. అందుకని ఓకే. ఓకే. అడగాల్సొచ్చింది. డింపుల్ ఆల్రెడీ తను 4, 5 ఫిల్మ్స్ చేసింది. షీ ఈస్ వెరీ నోన్ యాక్ట్రెస్. అండ్ ఏమవుతారు డింపుల్ హైతి గారు మీకు? మరదలండి. మా అత్త కూతురండి. మీ అత్త కూతురు. ఆహా! అదే మరి అలగలేదా? తనుండగా. డింపుల్ అలగలేదు గాని మా అత్తే అలిగారు. అది. "ఏరా తీసుకోలేదేంట్రా నువ్వు?" అది. అంటే, "అది కాదత్తమ్మా తనకి తగ్గ పాత్ర కాదిది. తనకి రాసాను నెక్స్ట్ సినిమాలో ఉన్నాయి" అని చెప్పాను. సో లైక్ ఐ టోల్డ్ ఐ వాంట్ లిటిల్ నోన్. షీ ఈస్ వెరీ వెల్ నోన్.
తను అందరికీ బాగా తెలుసు కాబట్టి తప్ప అంతకే అంటే ఇప్పుడు మీ అత్తయ్య గారికి మీరు తీసేది డెబ్యూ మూవీ. దీంతో మరదలు కూడా ఇంట్రొడ్యూస్ అవుతే బావుండుననే ఒక ఎక్స్‌పెక్టేషన్స్ అయితే ఉంటాయి గదా! అండ్ వడ్డే నవీన్ గారి హైట్‌కి తిను మ్యాచ్ అవుతాయి అవును. గూడా. అవును. యాహ్! 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 ఎందుకు పక్కన పెట్టారనేది ఒక్క రీజన్ చెప్పరా? అదే చెప్పా కదా! కొంచెం నోన్ ఉంటే సరిపోతది నాకు ఓకే. యాక్ట్రెస్. తిను వెరీ వెల్ నోన్ గదా! అదొక్క రీజనేనా? అంతే అంతకు మించి ఐ హావ్ నో డౌట్ అబౌట్ హర్ యాక్టింగ్ స్కిల్స్ ఆర్ డాన్సింగ్ స్కిల్స్. అదొక్కటే అంతకు మించి ఏం డింపుల్ లేదు. హయాతి గారు మీ బావగారు ఏం చెప్తున్నారో బాగా గుర్తుపెట్టుకోండి. ఇంటికొచ్చాక చెప్పండి. యెస్. ఈ మూవీ గురించి ట్రైలర్ చూస్తూ ఉంటేనండి యాహ్! ఆద్యాంతము ఫ్యామిలీ అండ్ యాక్షన్ హ్మ్. ఇంకా సాంగ్స్ గురించి ఇంక మేము చెప్పనక్కర్లేదు. హ్మ్. ఇంకా ఏమున్నాయి అనే విషయానికొస్తే ఇప్పుడు ఈ మూవీ అంతా చూసిన తర్వాత ఆడియన్స్ మైండ్‌లో ఎలాంటి మెసేజ్ రీచ్ అవుతుందని మీరు ఎక్స్‌పెక్ట్ జేస్తున్నారు? మీరు రాసుకున్న స్టోరీకి ఒక మెసేజ్ అంటూ అవును. ఉంటుంది. అవును. అవును. సో, అది కరెక్ట్‌గా రీచ్ అవుతుంది అనడంలో ఎలాంటి డౌట్ లేదు. లేదనుకోండి. లేదు. సో, అది 100%. ఏదై ఉంటుంది అనేది కొంచెం హింట్ ఇస్తే. ఎందుకంటే మీరు ఐ డ్రీమ్‌లోనే వర్క్ చేశారు. ఇది మనది. వేరే వాళ్ళకిచ్చినట్టుగా పైపైన పొడి పొడియే కాకుండా మాకు కొంచెం డీప్‌గా. అంటే వాట్ మెసేజ్ ఇస్ లైక్ సత్యమేవ జయతే అండి అంతే. హ్మ్. సో దట్ ఈస్ ద మెయిన్ మోటో ఆఫ్ దిస్ ఫిల్మ్. సొసైటీలో ఏదైనా చేంజెస్ గురించి ఫైట్ చేసాడా? అదేం లేదండి. హీ నేను చూపిద్దాం అనుకున్న సింగిల్ మెసేజ్ అంటే న్యాయం గురించి పోరాటం చేయాలి అని డిసైడ్ అయ్యే ఎవరైనా కూడా ఎంత చిన్న స్థాయిలో ఉన్నా కూడా హ్మ్. నువ్వు పోరాడితే ఏదో ఒక రోజు గెలుస్తావు. సో హ్మ్. యూ విల్ విన్ ఓవర్ వాట్ ఎవర్ బ్యాడ్ థింగ్. నువ్వు జస్ట్ పోరాటం మొదలెట్టాలంతే. న్యాయం అంటే ప్రాణం, పోలీస్ అంటే దేవుడు. దిస్ ఇస్ వాట్ మై ఫిల్మ్ ఇస్. సో న్యాయం నిజంగా ప్రాణమైనప్పుడు పోలీస్ మనకు దేవుడిలాగా కనిపిస్తాడు. సో అలాంటి చిన్న పోలీస్ కథే ఈ సినిమా అండి. రైట్. ఇప్పుడు ఈ మూవీ హిట్ అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. మరి వడ్డే నవీన్ గారి కెరియర్‌కి ఈ మూవీ ఎంత ప్లస్ అవుతుంది? ఆయన లాంగ్ గ్యాప్ తర్వాత అవును. అవును. వస్తున్నారు సిల్వర్ హ్మ్. స్క్రీన్ పైన. హ్మ్. ఎక్స్‌పెక్టేషన్స్ కూడా ఉంటాయి కదా! యాహ్! మరి తనకి ఏ రకంగా అడ్వాంటేజ్ అవ్వబోతోంది ఈ మూవీ? సో యాక్చువల్లీ యాహ్! దట్స్ ఎ గుడ్ క్వెషన్ అండి. ఎందుకంటే నాకు ఉన్న ఒకే ప్రెషర్ ఏంటంటే ఈ సినిమాకి సార్ కమ్‌బ్యాక్ ఇచ్చి రీస్టార్ట్ ఇస్తున్న ఈ నెక్స్ట్ ఫేజ్ 2.0 ఫేజ్ ఏతుందో హ్మ్. ఈ సినిమా తోటి నెక్స్ట్ ఈ తరం దర్శకులు ఎవరైతే ఉన్నారో, హ్మ్. ఈ తరం రైటర్స్ ఎవరైతే ఉన్నారో సార్‌లో ఉన్న కేపబిలిటీస్ అన్నీ చూడగలగాలి. నవీన్ గారు ఏం చేస్తారు? ఎలా మాట్లాడతారు? ఎలా డాన్స్ చేస్తారు? ఏం ఎక్స్‌ప్రెషన్స్ ఇస్తారు? సో అన్నీ వాళ్ళు చూడగలగాలి. నేనిచ్చే ట్రిబ్యూట్ ఆయనకి ఇదే ఈ సినిమా ఎందుకంటే నాకిచ్చిన ఆపర్చునిటీ బట్టి. సో ఐ హావ్ 100% సక్సీడ్ ఇన్ థట్. సార్‌కున్న అన్ని ప్లస్ పాయింట్స్ వాళ్ళు చూడగలరు. ఒక్కటి మాత్రం నాకు తెలుసు. అది నేను ఆయనతో తీసే నెక్స్ట్ సినిమా తీసుకుంటా అది. సో ఏంటి నెక్స్ట్ సినిమాలో గూడా వడ్డే నవీన్ గారేనా? అది భారీగా ఉంటుందండి. నేను థర్డ్ సినిమా ఒకటి చెప్పాను. యెస్. సార్ మై ఒక డ్రీమ్ వ్యూవర్స్‌కి ఇదో పాయింట్. షిట్ సారీ దొర్లేసింది బయటికి నో, నాకు. నో, 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 నో. చెప్పాల్సింది ఇది మన ఫ్యామిలీ. ఒక సినిమా గ్యాప్ తర్వాత థర్డ్ ఫిల్మ్ గోనా బి వెరీ బిగ్ ఫిల్మ్ విత్ వడ్డే నవీన్ గారు. అది కూడా మీరు ఎవరు ఎక్స్‌పెక్ట్ చేయరు. ఆ రేంజ్‌లో ఉంటది. ఈసారైనా హీరోయిన్ డింపుల్ హయాతి గారిని తీసుకుంటారా? నన్ను ఇరికిచ్చేలా ఉన్నారు కదండీ మీరు. సరే, సరే. ఎనీహౌ స్టోరీ డిమాండ్‌ని బట్టి ఏదైనా మారుతూ ఉంటాయి అనడంలో ఎలాంటి డౌట్ లేదు. యెస్. ఇప్పుడు మీరు తీసే ఈ ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు యాహ్! సూపర్ డూపర్ హిట్ అవ్వాలని మేము మనస్ఫూర్తిగా థాంక్ యూ సో మచ్. కోరుకుంటున్నాము. అలాగే ఐ డ్రీమ్ వ్యూవర్స్ తెలుసుకున్నారు కదా! ఎండింగ్‌లో మీకొకటి చెప్తాను అన్నాను గదా! నెక్స్ట్ మూవీ గూడా వడ్డే నవీన్ గారిది రాబోతోంది. సో, నెక్స్ట్ మూవీకి డైరెక్టర్ మన కమల్ తేజ నార్లా గారు. సో, నోట్ చేసుకోండి. చాలా బావుందండి. ట్రైలర్‌తో ఆకట్టుకున్నారు. మీ గురించి విన్నప్పుడు ఒక లెజెండరీ డైరెక్టర్ మనవడు, అలాగే ఒక లెజెండరీ హీరోయిన్ మనవడని విన్నాను. ఆ పేరు ఒక్కసారి మీ నోట మన ఐ డ్రీమ్ ప్రేక్షకులకి. యాహ్! లెజెండరీ డైరెక్టర్ అంటే మా దాసనారాయణరావు గారండి. ఆయన మా తాతగారు. మా రెండో అత్తయ్యని మా అత్తయ్యని వాళ్ళ రెండో అబ్బాయికి ఇచ్చేవాడిని పద్మత్తని. హ్మ్. సో యాహ్! ఆయన బేసిక్‌గా యాక్టర్, డైరెక్టర్, ప్రొడ్యూసర్ ఎవ్రీథింగ్ వాట్ నాట్. యాహ్! ఆయన మనవడు అనిపించుకోవడం నాకు చాలా ఇట్స్ ఎ బ్లెస్సింగ్ ఫర్ దిస్ మై లైఫ్. అండ్ హీరోయిన్ అంటే మా ప్రభా నానమ్మ అండి. 'దానవీర సూరకర్ణ' మూవీలో యాక్ట్రెస్. తనకి నేను నానమ్మ అంటే తను ఒప్పుకోదు. రేయ్ నా వయసు తగ్గించకురా నువ్వు కాల్ మీ నాని అంటది. ఓకే. సో యాహ్! లైక్ నేను ఇప్పటిదాకా ఎవరికి చెప్పలేదు ఇది. ఎందుకంటే అంత అవసరం అనిపించలా. బట్ యాహ్! యాజ్ ఐఎమ్ స్టార్టింగ్ మై జర్నీ యాజ్ ఎ డైరెక్టర్ వాళ్ళ బ్లెస్సింగ్స్ కూడా ఎప్పుడూ ఉంటాయని నేను అనుకుంటున్నాను. రైట్. ఫైనల్‌గా 'ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు' మూవీ గురించి ఐ డ్రీమ్ వ్యూవర్స్‌కి మీరేమైనా చెప్పదలుచుకున్నారా? యాహ్! సో మరి ఆడియన్స్ ఈ జూన్ 19న మీరు ఎంతో వెయిట్ చేసి ఆల్మోస్ట్ కొన్ని సంవత్సరాలుగా కమెంట్స్ పెడుతూ ఆయన వీడియోల కింద
మీరు వెయిట్ చేసిన కంబ్యాక్, మోస్ట్ అవైటెడ్ కంబ్యాక్ వడ్డే నవీన్ గారిది ట్రాన్స్ఫర్ త్రిమూర్తి ఫిలిం వస్తుంది. యూనో సమ్మర్ హాలిడేస్ అయిపోయినా ఏం ఫీల్ అవ్వకండి. స్కూల్కి వెళ్ళిన తర్వాత వీకెండ్ మీ ఫ్యామిలీని తీసుకుని హ్యాపీగా థియేటర్స్కి రండి. యూ విల్ ఎంజాయ్ ద ఫిలిం అండ్ ట్రస్ట్ మీ, మీరు సినిమా థియేటర్ నుంచి బయటకు వచ్చినప్పుడు చిన్న స్మైల్తో వస్తారు. ఇట్స్ అ ప్రామిస్. ఎంజాయ్ ద ఫిలిం ఇన్ థియేటర్స్ June 19th. తప్పకుండా అండి. సో ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు ఈ మూవీ సూపర్ డూపర్ హిట్ అవ్వాలని మీ టీంకి, మీ అందరికీ మన ఐ డ్రీమ్ తరపు నుంచి స్పెషల్గా అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ సో మరో మచ్. సక్సెస్ మీట్ తో మళ్ళీ మనం కలుసుకోవాలని 100%. ఆశిస్తున్నాను. Sure. నమస్తే అండి. థ్యాంక్ యూ సో మచ్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.